భూమి మీద ఎందుకు నొప్పి పెట్టాడు దేవుడు మనల్ని చేయాలనుకుంటే సూపర్ మ్యాన్ లాగా చేయొచ్చు, బ్యాట్ మ్యాన్ లాగా చేయొచ్చు, స్పైడర్ మ్యాన్ లాగా చేయొచ్చు. ఎందుకు చేయలేదు? పరలోక రాజ్యంలో ఆకలి ఉండదు. ఎందుకు ఉండదు? మనుషులు కష్టపడి పనిచేయడం వల్ల దేవుడి ఆస్తి ఏమన్నా పెరగద్దా? ఒక వ్యక్తి ఏమో బాగా కష్టపడి పని చేస్తున్నాడు, భూమి మీద మనుషులందరూ కష్టపడి పని చేస్తున్నారు. కష్టపడి పని చేయడం వల్ల దేవుడికి ఏదన్నా ఆస్తి పెరుగుతుందా? కాబట్టి అబ్బా వీళ్ళు ఎక్కువ కష్టపడి నా ఆస్తి పెంచుతున్నారని చెప్పి కష్టపడే వాడికేమో ఎక్కువ విలువ ఇవ్వడు దేవుడు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నదంతా కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ భూమి మీద ఉన్నదంతా ఆయనదే. ఈ భూమి మీద ఉన్నది ఏది కూడా పెరగదు. పెంచాలన్నా తగ్గించాలన్నా అది ఆయన విషయమే. కాబట్టి భూమి మీద ఎవడో ఒకడు ఎక్కువ కష్టపడతా ఉన్నాడు కాబట్టి దేవుడు వాడినే ఎక్కువ ప్రేమిస్తాడు. నేను అసలు ఏం పెద్ద కష్టపడడం లేదు, నన్నేం ప్రేమించడానంటే అది పూర్తిగా అమాయకత్వం. ఆ వ్యక్తి కష్టపడిన మాత్రాన దేవుడికి ఏం ఆస్తులు ఏం పెరగవు. ఎవరు ఆస్తులు పెరుగుతాయి అంటే వాళ్ళ ఆస్తులు పెరుగుతాయి. వాళ్ళ కోసం కష్టపడుతున్నారు కానీ దేవుడి కోసం ఏమీ కష్టపడడం లేదండి. దేవుడు మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని కోరుకుంటాడా? దేవుడు ఏమని కోరుకుంటాడంటే ఆయన మీద ఆధారపడాలని కోరుకుంటాడు. దేవుడు కష్టపడి సంపాదించే వాడికంటే దేవుడు ఎవరు ఎక్కువ ఆనందాన్ని తీసుకొస్తారనంటే ఏ కష్టం చేయకుండా ఒకవేళ ఎవరైనా దేవుడి మీద ఆధారపడినట్లే, అంటే కష్టమే చేయకుండా అని కాదు, వాళ్ళ కష్టాల్లో వాళ్ళ బలహీనతల్లో ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో వాళ్ళంటే దేవుడికి ఇష్టం. కానీ కష్టపడి తన కాళ్ళ మీద బ్రతికేవాడంటే దేవుడికి ఇష్టం ఉండదు. ఎందుకనంటే వాడు దేన్ని నమ్ముతున్నాడంటే వాడి కండబలాన్ని నమ్ముకుంటున్నాడు, వాడి గుండె బలాన్ని, వాడి యొక్క ధైర్యాన్ని, లేకపోతే వాడికి ఉండేటువంటి బలాన్ని, వాడికి ఉండే మనుషుల్ని, అతనికి ఉండేటువంటి జ్ఞానాన్ని నమ్ముకుంటున్నాడు. కానీ అసలు అతను దేవుడిని నమ్ముకోవడం లేదు. కాబట్టి ఈ భూమి మీద ఉండే వ్యక్తులు అంత గొప్ప గొప్ప సక్సెస్ సాధిస్తూ ఉన్నారు. వాళ్ళ వ్యాపారాలు కోట్లలో విస్తరిస్తూ ఉన్నాయి. వాళ్ళు నిజమైన గొప్పవాళ్ళు, మేధావులు అని అనుకుంటే పూర్తిగా పప్పులో కాలేసినట్లే దేవుడి దృష్టిలో వాళ్ళందరూ చాలా చీప్ వాళ్ళు. కాబట్టి మన విలువ అనేది మనకున్నటువంటి ఆస్తులు, మనం పెంచుకున్నటువంటి వాటిని బట్టి ఆధారపడదు. ఎందుకనంటే వాళ్ళకున్న విస్తారమైన ధనం ద్వారా దేవుణ్ణి ఆధారం చేసుకోవడమే మానేస్తారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ ఆస్తి సంపాదించినంత మాత్రాన దేవుడి ఆస్తులు ఏం పెరగవు. దేవుడి ఆస్తులు ఎప్పుడు కూడా కాన్స్టెంట్గానే ఉంటాయి. ఒకవేళ నేను ఏ ఆస్తి సంపాదించలేకపోతున్నాను, నేను ఏ పని చేయలేకపోతున్నానంటే నువ్వేం దేవుడి దృష్టిలో తక్కువైన వాడువు కాదు. నువ్వు ఎవరనంటే గొప్ప ఆస్తి సంపాదించే వాడికంటే కూడా నువ్వే దేవుడికి ఎక్కువ ఇష్టం. ఎందుకంటే నీ కష్టంలో నువ్వే దేవుడి మీద ఎదురు చూస్తావు కాబట్టి, నీ కష్టంలో నువ్వే దేవుడి దగ్గరకు వచ్చి సాయం అడుగుతావు కాబట్టి, దేవుడికి గొప్ప ధనవంతుల కంటే కూడా ఎవరు గొప్పగా కనిపిస్తారనంటే ఆయనకి ఎవరు ఎక్కువ ఆనందాన్ని తీసుకొస్తారనంటే వాళ్ళే ఆనందాన్ని తీసుకొస్తారు. ఒక్కోసారి మా ఇంట్లో కోడి పిల్లలు ఉంటాయి. కోడి పిల్లల్లో పెద్ద కోడి పిల్లలు ఉంటాయి, చిన్న పిల్లలు కూడా ఉంటాయి. పెద్ద కోళ్ళు ఏం చేస్తాయనంటే ఆహారం పెట్టినప్పుడు పెద్ద కోళ్ళు వెళ్ళి బలం ఉంటాయి కాబట్టి వెళ్ళి పొడుచుకొని తింటాయి. అయితే చిన్న కోడి పిల్లలు వెళ్ళి పొడుచుకొని తినలేవు, అంత బలం ఉండదు వాటికి. అప్పుడు ఏం చేస్తాయంటే తెలివిగా ఒకవేళ వాటికి తౌడు పెట్టినా, వాటికి గింజలు వేసినా ఇంకా అక్కడికి వెళ్ళవు. ఎందుకంటే నాకు వాటితో పోట్లాడి కొట్టుకునే అంత శక్తి నాకు లేదు. నాకున్న ఒకే ఒక్క దిక్కు ఎవరనంటే మా ఓనరు. కాబట్టి నేను వాటికి ఆహారం పెట్టేసి అటు వెళ్ళిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాయి. ఇప్పుడు చెప్పండి, నాకు ఏ కోడి పిల్లలంటే ఎక్కువ ఇష్టం? తన ఆహారాన్ని తెచ్చుకోలేనటువంటి కోడి పిల్లలు, ఆ చిన్నపిల్లలంటే ఎక్కువ ఇష్టమా? తన ఆహారాన్ని సంపాదించుకొని తన కాళ్ళ మీద నిలబడే ఆ పెద్ద కోడి అంటే ఇష్టమా నాకు? దేవుడికి ఏమి మీరు చేసే కష్టం వల్ల ఆస్తులు ఏం పెరిగిపోవు. దేవుడు మీ ఆనందం కోసం మిమ్మల్ని చేయలేదు. దేవుడు మిమ్మల్ని ఎవరు ఆనందం కోసం చేశాడంటే ఆయన ఆనందం కోసం చేశాడు. ఎవరు ఆయనకి ఎక్కువ ఆనందాన్ని తీసుకొస్తారంటే వాళ్ళ కాళ్ళ మీద నిలబడే వాళ్ళకంటే కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన వాళ్ళే ఎక్కువ ఆనందాన్ని తీసుకొస్తారు. చూడు, వీడికి వచ్చిన కష్టం ద్వారా నా దగ్గరికి వచ్చాడు, నేను గమనించాడు అని చెప్పి దేవుడు మురిసిపోతాడనమాట అతనికి వచ్చేటువంటి బలహీనతలు బట్టి. కాబట్టి దేవుడు ఈ భూమి మీద ఏదో గొప్ప గొప్ప పనులు చేస్తేనే అప్పుడు నేను గొప్పవాడిని అనుకుంటే పూర్తిగా అబద్ధం. అది దేవుడి దృష్టిలో పూర్తిగా ఆపోజిట్. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే పేదలైన మీరు ధన్యులు అని అన్నాడు. ఎందుకు ధన్యులు? దుఃఖిస్తున్న మీరు ధన్యులు అని అన్నాడు. ఏడుస్తున్న మీరు ధన్యులు అని అన్నాడు. ఎందుకన్నాడంటే వీళ్ళకుండే నీతి తప్పుల్లో వీళ్ళు ఎవరి దగ్గరకు వస్తున్నారంటే దేవుడి దగ్గరకు వస్తున్నారు. దేవుడికి ఆనందం ఆయన చేసిన యావత్ సృష్టిలో ఈ గొప్పల వాళ్ళు రావట్లేదు, ఈ ఏడ్చే వాళ్ళ వల్ల వస్తుంది.
ఆ ఏడ్చే వాళ్ళు దీనంగా దేవుడి దగ్గరకు వచ్చి దీనంగా అమాయకపు మొహాలతో దేవుడి దగ్గర చూసినప్పుడు వాళ్ళ వల్ల దేవుడికి ఎంతో ఆనందం కలుగుతుంది. రేపు పొద్దున మీకు ఉదాహరణకి ఒక కుంటోడు ఉన్నాడు, మీకు 2 కొడుకులు పుట్టాడు. ఒకడేమో కుంటు కొడుకు పుట్టాడు, ఒకడేమో బాగా మంచి ఆరోగ్యంతో పుట్టేటువంటి కొడుకు పుట్టాడు. మంచి ఆరోగ్యంతో పుట్టే కొడుకు తన జాబ్ ఆయన చేసుకుంటున్నాడు, తను సంపాదిస్తున్నాడు. ఒకడేమో తన కాళ్ళు లేనటువంటి వాడు తన కాళ్ళ మీద తాను నిలబడలేక ఉన్నాడు. మీరు ఇద్దరిలో ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారు? ఆరోగ్యం అంతా బాగుండని ప్రేమిస్తారా, కుంటోడిని ఎక్కువ ప్రేమిస్తారా? కుంటోడిని ఎక్కువ ప్రేమిస్తారు. ఎందుకనంటే వాడు బలహీనుడు. కాబట్టి దేవుడి ప్రేమ ఎవరికి ఎక్కువ ఉంటుందనంటే, భూమి మీద గొప్పలు సాధించినటువంటి వాళ్ళకి, ఎక్కువ డబ్బులు సాధించిన వాళ్ళ మీద కంటే కూడా ఎవరి మీద ఆయన ప్రేమ ఎక్కువగా ఉంటుందనంటే దరిద్రుల మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేనటువంటి వాళ్ళ మీదే ప్రేమ ఉంటుంది అన్నమాట. ఒకవేళ మీరు ఆస్తి పంపకాలు చేశారనుకోండి, ఎవరికి ఎక్కువ ఆస్తి ఇస్తారు? బాగుండే కొడుకు ఎక్కువ ఆస్తి ఇస్తారా, కుంటోళ్ళకి ఎక్కువ ఆస్తి ఇస్తారా? పరలోక రాజ్యంలో ఎవరికి ఎక్కువ ఆస్తి ఉంటుందంటే, భూమి మీద దరిద్రులుగా పుట్టిన వాళ్ళకే ఎక్కువ ఆస్తి ఉంటుంది. భూమి మీద అంగవైకల్యంతో పుట్టినటువంటి వాళ్ళకే ఎక్కువ ఆస్తి ఉంటుంది. భూమి మీద వాళ్ళ బలహీనతల్లో దేవుడి దగ్గర ఎదురు చూసిన వాళ్ళకే ఎక్కువ ఆశీర్వాదం ఉంటుంది. అందుకే దేవుడు అన్నాడు, నీతి నిమిత్తం దుఃఖపడుతున్న మీరు ధన్యులు, బీదలైన మీరు ధన్యులు, దుఃఖపడుతున్న మీరు ధన్యులు, ఏడుస్తున్న మీరు ధన్యులని పూర్తి ఆపోజిట్లో ఆలోచించి చెప్పాడు అనమాట. కారణం ఏంటంటే, యావత్తు సృష్టిని చేసింది మీ కాళ్ళ మీద మీరు నిలబడండిరా అని చెప్పడం కోసం కాదు. దేవుడు మనల్ని చేయాలనుకుంటే సూపర్ మ్యాన్ లాగా చేయొచ్చు, బ్యాట్మ్యాన్ లాగా చేయొచ్చు, స్పైడర్ మ్యాన్ లాగా చేయొచ్చు. ఎందుకు చేయలేదు? అంత బలవంతుల్లాగా ఎందుకు చేయలేదు? దేవుడికి చేయడం చేతగా కాదు. పరలోక రాజ్యంలో ఒకవేళ మనం వెళ్తే గొప్ప శక్తులు ఇవ్వచ్చామో తెలియదు మనకు. కానీ ఎందుకు మనకు అట్లా చేస్తున్నాడనంటే, ఆ మన బలం మీద మనం ఆధారపడాలి. దేవుడు ప్లాన్ ఇస్తే, ఉదాహరణకు ఒక కుర్రపిల్లాడు అనుకోండి, నా అంత వయసున్న కుర్రపిల్లకాయలు ఎవరైనా సరే, పెద్ద జ్ఞానం ఉండదు, పెద్ద అనుభవం ఉండదు, పెద్ద సర్కిల్ ఏం ఉండదు, కానీ ఒంట్లో శక్తి మాత్రమే ఉంటుంది. కానీ ఇతనికి ఉండే బలహీనతలన్నీ ఇవన్నమాట. పెద్ద జ్ఞానం ఉండదు, పెద్ద తెలియదు, అమాయకంగానే ఉంటాడు వయసులో ఉన్నటువంటి వాడు. కానీ ఒక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏమవుద్ది? అనుభవం వస్తుంది, జ్ఞానం వస్తుంది, సర్కిల్ కూడా పెరగద్ది, 10 మంది మనుషులు తెలుస్తారు, కానీ ఒంట్లో బలం ఉండదు. ఎందుకని ఆ టైం ఒంట్లో బలం తీసేసాడు? ఒకవేళ ఆ టైంలో కానీ ఒంట్లో బలం ఉండిందంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరిని లెక్క చేయడు 50 ఏళ్ళ సంవత్సరాల్లో. ఎందుకని? ఇప్పుడు అతనికి జ్ఞానం వచ్చేసింది, డబ్బు వచ్చేసింది, అతనికి సర్కిల్ పెరిగింది. ఈ టైంలో అతనికి ఇచ్చాడంటే ఎక్కువ మంది గొడవలు చేస్తారు. కాబట్టి చూడండి, దేవుడు ప్రతి ఏజ్లో పెట్టాల్సిన బలహీనలు ఆ ఏజ్లో ఎందుకు పెట్టాడంటే, ప్రతి వయసులో మనుషులు ఆయన మీద ఆధారపడాలని ఆయన చేశాడన్నమాట. అయితే చూడండి, భూమి మీద దేవుడు పని ఎందుకు చేశాడు? దేవుడు భూమి మీద మనిషి పని చేయమని చెప్పాడు. అసలు ఎందుకు పని చేయమన్నాడు? మన పొట్ట మనం పోషించుకోవడానికా? అసలు దేవుడు పని ఎందుకు చేశాడు? పని ఎందుకు చేశాడంటే మన పొట్ట మనం పోషించుకోవడానికి కాదు. దేవుడు పని ఎందుకు చేశాడనంటే, నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో తెలుసుకోవడం కోసం, నీకు బోరు కొట్టకుండా ఉండడం కోసం పని అప్పచెప్పాడు. నువ్వు సాటి వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తున్నావో తెలుసుకోవడం కోసం, నువ్వు సాటి వ్యక్తి పట్ల నువ్వు చూపించే ప్రేమకి ఒక కొలమానంగా పనిని దేవుడు అప్పచెప్పాడే కానీ నీ పొట్ట నువ్వు పోషించుకోవడం కోసంగా దేవుడు పని అయితే ఇవ్వలేదన్నమాట. ఒకవేళ ఎవరన్నా సరే బైబిల్ ప్రకారంగా వాళ్ళ పొట్ట వాళ్ళు పోషించుకోవడానికి పని చేస్తే వాళ్ళు స్వార్థపరులు. వాళ్ళు ఎవరి కోసం పనిచేయాలంటే సాటి వ్యక్తి మీద ప్రేమతో చేయాలి, సాటి వ్యక్తి దేవుడి మీద గౌరవంతో పనిచేయాలి. పరలోక రాజ్యంలో ఆకలి ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకంటే అక్కడ మనిషిలో స్వార్థం ఉండదు కాబట్టి ఆకలి అనే దాన్ని పెట్టాల్సిన అవసరం లేదు దేవుడికి అక్కడ. కానీ భూమి మీద మనిషికి స్వార్థం అనేది ఉంది. ఆ స్వార్థంతో పక్కోడికి సహాయం చేయడు, పక్కోడికి సేవ చేయడు. కాబట్టి వాడికంటూ ఒక లోపం పెడితే ఆ లోపం తీర్చుకోవడానికన్నా సరే పక్కన వాడికి సేవ చేస్తాడని భూమి మీద ఆకలి పెట్టాడు. పరలోక రాజ్యంలో నొప్పి ఉండదు. భూమి మీద ఎందుకు నొప్పి పెట్టాడు దేవుడు? భూమి మీద ఈ బలంతో తప్పుడు పనులన్నీ చేసి ఇంకా ఎక్కువగా భూమి మీద ఎక్కడ వీడు సాటి వ్యక్తులకి నష్టం కలిగిస్తాడేమోనని చెప్పి భూమి మీద నొప్పి పెట్టాడు. అయితే ఏ వ్యక్తి ఏ తప్పుడు పని చేయలేదనుకో, అప్పుడు నొప్పి అవసరం ఉంటుందా? పరలోక రాజ్యంలో ఎవరు తప్పు చేయరు కాబట్టి ఇంకా అక్కడ నొప్పి అవసరం ఉండదు. కాబట్టి పరలోక రాజ్యంలో నొప్పి ఉండదు. నువ్వు తప్పు చేస్తే నొప్పి వస్తుందిరా అని చెప్పడం కోసమే భూమి మీద నొప్పి పెట్టాడు. నువ్వు పని చేస్తే నీ పొట్ట నింపబడుతుందని ఆకలి పెట్టాడు. కానీ ఈ రెండు ఉండవు. ఎందుకనంటే పని వేరే,
దేవుడు మైండ్ సెట్లో, దేవుడు మైండ్లో ఉండేటువంటి పని వేరే. కాబట్టి పని మనం ఎందుకు చేయాలని అంటే మన పొట్ట మనం పోషించుకోవడం కోసం కాదు, దేవుడు కోసం మనం పని చేయాలి. ఎవరి కోసం పని చేయాలంటే సాటి వ్యక్తుల పట్ల ప్రేమ కోసం పని చేయాలి. ఎవరైతే సాటి వ్యక్తులను ఎక్కువగా ప్రేమించి ఎక్కువ కష్టపడతారో, ఎక్కువ కష్టపడినోడికి ఎక్కువ గౌరవం వస్తుంది. కానీ ఎక్కువ తన పొట్ట కోసం ఆలోచించే వాడికి దేవుడి దృష్టిలో కానీ సమాజంలో కానీ ఎక్కువ గౌరవం అనేది ఉండదు. ఎప్పుడన్నా సరే ఏ వ్యక్తి అయినా సరే నా పొట్ట కోసమే ఆలోచిస్తే ఆ వ్యక్తి చేసే స్కామ్లు ఎవరు చేయరు. ఆ వ్యక్తి దోచుకునేది ఇంకెవరు దోచుకోరు. ఆ వ్యక్తి ఇతరులను మోసం చేసేది ఇంకెవరు కూడా మోసం చేయరు. ఎందుకనంటే ఆ వ్యక్తి తన పొట్ట చూసుకుంటున్నాడు, తన కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడు, కానీ సాటి వ్యక్తి గురించి ఆలోచించడం లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ మనం ఎందుకు తెలుసుకుంటున్నామనంటే, ఏదో భూమి మీద గొప్ప పనులు చేసే వాళ్ళంటేనే దేవుడికి ఎక్కువ ఇష్టం. మనుషుల దృష్టిలో ఘనంగా ఎంచబడే దేవుడి దృష్టి ఘనంగా ఎంచబడదు. దేవుడిలాగా ఆలోచించండి మీరు దేవుడి పిల్లలైతే. కాబట్టి మనుషులు ఏదైతే గొప్పగా చూస్తున్నారో అవి దేవుడి దృష్టిలో గొప్పవి కావు. చూడండి, కీర్తన 147, 10, 11 వచనాలు ఈ విధంగా ఉంటుంది. మనుషుల శక్తి సామర్థ్యాలను బట్టి ఆయనకు ఆనందం కలగదు. తన పట్ల భయభక్తులు ఉన్నవాళ్ళంటే, తన అనుగ్రహం కోసం ఎదురు చూసే వాళ్ళంటే ఆయనకు ఆనందం. కాబట్టి దేవుడు నువ్వు ఉన్న స్థితిలోనే ఆనందిస్తున్నాడు. నీకున్న ఆ తక్కువ ఆత్మాభిమానంలోనే నువ్వు మూలుగుతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తాడు. కాబట్టి వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని నేను ఒక ఫెయిల్యూర్ని, నువ్వు అసలు దేనికి పనికిరావురా, నీకంటే మీ తమ్ముడు నయం, నీకంటే మీ అక్క నయం అని చెప్పి మీ ఇంట్లో వాళ్ళు నేను పోలుస్తూ ఉండొచ్చు. కానీ దేవుడి దృష్టిలో ఎవరు ఎక్కువ విలువైన వాళ్ళంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడేవాళ్ళు కాదు. ఎవరు ఎక్కువ విలువైన, నిజానికి ధనవంతులకు కూడా దేవుడి మీద ఆధారపడాల్సినటువంటి అవకాశం, దేవుడి మీద ఆధారపడాల్సినటువంటి సమస్యలు వాళ్ళకు కూడా ఉంటాయి. అయితే వాళ్ళు తెలుసుకొని దేవుడి మీద ఆధారపడితే వాళ్ళని బట్టి కూడా దేవుడు సంతోషిస్తాడు, వాళ్ళని బట్టి కూడా దేవుడు ఆనందిస్తాడు. అయితే వాళ్ళు తెలుసుకోలేదంటే వాళ్ళని బట్టి దేవుడు ఆనందించడు. ఒకరోజు వాళ్ళు నమ్ముకున్న ధనాన్ని బట్టి, వాళ్ళు నమ్ముకున్నటువంటి బలగాన్ని బట్టి ఒకరోజు వాళ్ళే బాధపడతారు. మనిషిని దేవుడు ఎందుకు చేశాడంటే ఆయన ఆనందం కోసం చేశాడే, కానీ భూమి మీద ఏదో పెద్ద పనులు చేసి కష్టం చేసి ఆయన ఆస్తులు పెంచుతామని మనల్ని చేయలేదు. భూమి మీద ఏదో పెద్ద మనం జ్ఞానం పెంచుకొని ఏదో పెద్ద చేసినంత మాత్రాన మనకి దేవుడికి ఏది కూడా రాదు. మనం చేసే పని వల్ల రూపాయి ఆదాయం లేదు దేవుడికి. కాబట్టి నేను గొప్పగా కష్టపడలేకపోతా ఉన్నాను, నేను గొప్ప గొప్ప పనులు చేయలేకపోతున్నాను, వాళ్ళలాగా గొప్పగా చదవలేకపోతున్నాను, అవన్నీ అవసరం లేదు దేవుడికి. దేవుడు నిన్ను వెల ఇచ్చి కొన్నాడు. కారణం ఏంటంటే నీ దగ్గర నుంచి దేవుడికి కావాల్సింది ఆనందం మాత్రమే. నీ అవసరతల్లో, నీ బలహీనతలో నువ్వు దేవుడి కోసం ఎదురు చూస్తే నీకంటే ఎక్కువ ఆనందం దేవుడు ఎక్కడా తెచ్చుకోలేడని. కాబట్టి మొట్టమొదటి నువ్వు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను ఒక ఫెయిల్యూర్ని, నేను ఏం చేయలేకపోతా ఉన్నాను, నేను ఏం చేసినా కలిసి రావడం, నేను అందరిలాగా అసలు బాగా చదవలేకపోతా ఉన్నాను, నేను అందరిలాగా సంపాదించలేకపోతున్నాను అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడి దృష్టిలో అవన్నీ విలువైనవి కాదు, అవి మనుషుల దృష్టిలో మాత్రమే విలువైనవి. కాబట్టి అవి నీ యొక్క విలువని డిసైడ్ చేయలేవు అనే దాన్ని జ్ఞాపకం చేసుకోండి. do